విభజనపై కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సొంత పార్టీ నేతల్నే గందరగోళానికి గురిచేసిందన్నారు వెంకయ్య. ఏపీ కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తుల్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదన్నారు. దీంతో ఏపీకి అన్యాయం జరగకుండా రాష్ట్రాన్ని విభజించాలని తాను కొన్ని సూచనలు చేసినట్టు వివరించారు. విజయవాడలో ఉన్నా నేను, నాకు గుర్తొస్తుంది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారంటే మన కాంగ్రెస్ మిత్రులు. మేము ఉద్యమం జరుపుతూ ఉంటే మధ్యలో అన్నారు రచ్చన్న గారు, శంకర్ సత్యనారాయణ గారు, ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు, ఎర్రమంచి శివాజీ గారు, ఇంకా అనేక మంది అందరూ ఉద్యమం కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నీ ఒకటైనాయి. నాన్ కాంగ్రెస్ శక్తులు, కాంగ్రెసేతర శక్తులు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఉద్యమం పెరగడంతో మేము కూడా చేరుతా ఉన్నారు. నేను అప్పుడే చెప్పాను వీళ్ళు వస్తే కొంపలు పూస్తారా బాబు అని చెప్పాను. కాదు కాదు ఉద్యమంలో ఎవరు కలిసి వస్తారంటే వద్దనేది అన్నారు. వచ్చారు, ఉద్యమాన్ని బాగా ఊపుకు తీసుకెళ్లారు. కాకినాడలో మీటింగ్ పెట్టారు. కాకినాడ మీటింగ్ అప్పుడు నాకు బాగా గుర్తు, ఈ ఉయ్యూరు పక్కన గండికోట అనుకుంటాను, గండికోట అనే ఊరి నుంచి బస్సు వేసుకొని వచ్చారు. ఒక అతను మిక్కిరినేని దేవేందర్ రావు అనుకుంటా, అతని పేరు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, మీసాలు పెట్టుకొని వచ్చాడు ఆయన. ఆ బస్సు మీద కూర్చొని తుపాకీ పట్టుకొని ఎక్స్ఆర్మీ అతను తుపాకీ పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ సభ ముందు మీరు సరైన తీర్మానం చేయకపోతే మీ సంగతి ఏందన్నట్టుగా ఆ తుపాకీ ఆయన చూపించాడు. అక్కడ కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని మించి ఉపన్యాసాలు ఇచ్చారు, ఏమని అట్లా చేస్తాం ఎటు చేస్తాం అని. ఆఖరికి ఒక ఆయన పెద్ద ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఆంధ్రప్రదేశ్ వచ్చేంత వరకు, కుటుంబరావు గారు ఉన్నారు సాక్షి, ఆంధ్రప్రదేశ్ వచ్చేంత వరకు నేను నా పెళ్ళాం దగ్గర కూడా వెళ్ళను అని చెప్పన్నాడు ఆయన. నేను అప్పుడే చెప్పాను పెళ్ళాం ఏం చేస్తుంది ఆ పాపం మధ్యలోనూ సంబంధం ఏందని. అంటే నమ్మించడానికి, జనాన్ని నమ్మించడానికి అయిపోయింది. వివరంగా కూడా చెప్పను ఎందుకంటే చాలా మంది వ్యవహారం చెప్పాల్సింది. అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఉద్యమం, ఎన్ని రోజులు చేస్తారు ఉద్యమం ఎవరైనా? ఒకరోజు బాటం శ్రీరామూర్తి గారు, మండలి కృష్ణారావు గారు వచ్చి విజయవాడలో దిగదామని ఎయిర్ క్రాఫ్ట్లో వస్తే గన్నవరం దగ్గర నుంచి విజయవాడ వరకు అంతా జనసంద్రం అయిపోయింది. హెలికాప్టర్ వచ్చి పైన తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. దిగేదానికి లేదు, మనుషులు ఎక్కడ ఖాళీ లేదు, రన్వే కూడా ఖాళీ లేదు. అలాంటి ఉద్యమం. ఊర్లు గుడివాడ నుంచి వస్తుంటే ఎక్కడ పట్టిన ఆడవాళ్ళంతా వేలాది మందిగా. అక్కడ ఊరుండేది అంగనూరని, నేను నవ్వుతూ అంటుండేవాడిని, ఈ ఊరి పేరు అంగనూరు కాదు అంగనూరు అని పెట్టండి అని చెప్పని. అంటే అందరూ ఆడవాళ్ళు వచ్చి ఎంతో ఉత్సాహంతో, ఊపుతో, హుషారుతో, ఉత్తేజంతో మహిళలందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. అంత ఉద్యమం జరిగిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఇందిరమ్మ పిలిచి మీకు కావాల్సింది నరసింహరావుని తొలగిస్తామే కదా, నరసింహరావుని తొలగిచ్చేస్తామని చెప్తే వీళ్ళంతా సర్దుకొని మళ్ళా ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్తో రాజీ పడిపోయారు.